ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ అధికారులు రికార్డు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కూనీ చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. మావోయిస్టు సానుభూతి పరులుగా తమ ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరమని, ట్యాపింగ్ కు పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కొన్ని వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్, మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను, ఇటు పోలీసు వ్యవస్థని అన్నిటినీ తప్పుదో పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లని ట్యాప్ చేయడం జరిగింది. నాదే కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వాళ్ళే కూడా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పనిచేసినారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా తీవ్రమైన నేరం. ఎందుకంటే సామాన్య ప్రజల్ని మావోయిస్టుగా, సామాన్య ప్రజల్ని దోషులుగా చూపిస్తూ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రభుత్వం ఆ రోజున్నటువంటి వ్యక్తులు ఎవరైతే చేసిరో వాళ్ళని మరింత కఠినంగా శిక్షించాలి. ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలా తీవ్రమైనటువంటిది. ఇంకా నాతో పాటు మా వాళ్ళే ఆ రోజు నాతో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇంకా అధికారులకు కొన్ని వివరాలు సమర్పించేది ఉంది, అవి కూడా వివరాలు పంపిస్తానని చెప్పడం జరిగింది.